शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 1వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం శనివారం. శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా పాప ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ హిమబిందు, నాన్న పవన్ కుమార్ రాస్తున్నారు. మా మనుమరాలు తన్వికకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మలు, తాతయ్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప రాధారాణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సాయి రమ్య, నాన్న కిషోర్ కోరుతున్నారు. మా తమ్ముడు అగత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అన్నయ్య ఆత్రేయ, తల్లిదండ్రులు రాస్తున్నారు. మా బాబు రిత్విక్ నందనకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్రావణి, నాన్న వెంకటరమణ కోరుతున్నారు. మా బాబు వేదవ్యాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి సంధ్య, తండ్రి రాజేంద్ర ప్రసాద్ రాస్తున్నారు. మా బాబు వియాంశ శ్రీ తేజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ అమ్మ రమ్య, నాన్న శ్రావణ్ కోరుతున్నారు. మా పాప వేదశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు వేద వివానుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ మాధవి, నాన్న అన్వేష్ కోరుతున్నారు. మా వేదాంశికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మామయ్య పవన్ కుమార్, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదః సవీరాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేదాం అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
మా పాప సన్హిత శ్రీతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పూజ, నాన్న పృథ్వీరాజ్ వ్రాస్తున్నారు. మా పాప వేదశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేయమంటూ అమ్మా, నాన్న, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా పాప కారుణ్యప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సౌమ్య, తండ్రి రఘురాం వ్రాస్తున్నారు. మా మన్ముడు రితీష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ లీలావతి, తాతయ్య వెంకటరమణ, అమ్మా, నాన్న కోరుతున్నారు. మా పర్ణిక రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప వైష్ణవికి పుట్టినరోజు శుభాశీస్సులను తెలుపమంటూ తల్లి మహేశ్వరి, తండ్రి జగదీష్ కోరుతున్నారు. మా పాప అమృతకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మోహిత, నాన్న సుబ్బారావు వ్రాస్తున్నారు. మా బాబు లిహాన్ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నర్మద, నాన్న వేణు కోరుతున్నారు. మా పాప చేతనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అంజనాదేవి, నాన్న ఫణీంద్ర వ్రాస్తున్నారు. మా బాబు పార్థిక్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి అనురాధ, తండ్రి వెంకటేష్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్త రక్షకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే వింధతే వశ్వధ విశ్వే అరప ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామమశ్నుతా మరిష్టో రాయः సచతాగుం సమోకస య ఆశిషः సంధుగ్ధం కుంభ్యా సహేష్టేనయ మన్నమతిం జహాతుషః సర్పైర్గ్రీవే పీవర్యస్య జాయా పీవానః పుత్రా అక్రశాశో అస్య సహజా నిర్యస్సుముఖస్య మాన ఇంద్రాగాసిరగుం సహ కుంభ్యాధాతే ఆశీర్మవూర్జముత సుప్రజాస్తమిషం దదాతు ద్రవిణగుం సవర్చసం సంజగన్ క్షేత్రాని సగసాహమింద్ర క్రన్వానో అన్యాగుం అదరాన్ సపత్నాన్ శ్రీర్వర్చస్వమాగశ్యమారోగ్యమావిధాన్ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా వెంకట వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేయమంటూ అత్తయ్య పుష్పవతి, మామయ్య ధనుంజయ వ్రాస్తున్నారు. మా పాప వర్షితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి పావని, తండ్రి వెంకారెడ్డి, చెల్లెలు కోరుతున్నారు. మా శ్రీహితరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా త్రిజలకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ మోహనకృష్ణ, స్రవంతి, సర్వజ్ఞ వ్రాస్తున్నారు. మా బాబు కేదారుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లి వాసవి, తండ్రి రామకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప గీతా వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ ఉషారాణి, నాన్న వీరాంజనేయులు కోరుతున్నారు. మా మనముడు హరికౌశిక్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ బామ్మ లక్ష్మీదేవి, తాతయ్య వెంకట రంగారెడ్డి వ్రాస్తున్నారు. మా పాప గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి నాగలక్ష్మి, తండ్రి శివశంకర్ వ్రాస్తున్నారు. మా తమ్ముడు హనీష్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అక్కయ్యలు మోక్షశ్రీ, యశస్విని వ్రాస్తున్నారు. మా సాయి లోహితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయండి అంటూ జయశంకర్ కోరుతున్నారు. మా బాబు సాత్విక్ మణికంఠకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి రోజా, తండ్రి లోకనాథ్ వ్రాస్తున్నారు. మా కుమార్తె సాత్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శిరీష, నాన్న మేఘశ్యాం వ్రాస్తున్నారు. మా అమ్మాయి పూర్వికకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి స్రవంతి, తండ్రి కిరణ్ కుమార్ కోరుతున్నారు.
మా నాగ ఇందిర దివిజకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అఖిల్ వెంకట సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరుడు వరుణ్ సాయి, బామ్మ, తాతయ్య రాస్తున్నారు. మా రితేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు. మా పూజితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ పిన్ని కుమారి, బాబాయ్ శివ వ్రాస్తున్నారు. మా మనుమరాలు జాహ్నవికి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ బామ్మలు, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమారుడు ఆరుషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్వేత, నాన్న ఆనంద్ వ్రాస్తున్నారు. మా శ్రీ చిద్విలాసుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాతదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవః శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మా కుమార్తె హేమన్యకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి హర్షవర్ధన్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సుబ్బలక్ష్మి, నాన్న రమేష్ కోరుతున్నారు. మా కుమారుడు రాజాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి శ్రీనివాసరావు వ్రాస్తున్నారు. మా కుమార్తె వర్షకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ మాధవి, నాన్న నరసింహారావు వ్రాస్తున్నారు. మా మామయ్య సందీప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుందన, ధాత్రి కోరుతున్నారు. మా అమ్మాయి వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ కళావతి, నాన్న సదానందం కోరుతున్నారు. మా కుమారుడు రోహిత్ సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి నిత్య, తండ్రి సతీష్ కుమార్ రాస్తున్నారు. మా కుమార్తె రమ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి అన్నపూర్ణ, తండ్రి హరిబాబు వ్రాస్తున్నారు. మా అమ్మాయి జోష్నకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ పిన్నమ్మలు, బాబాయిలు, సోదర సోదరిమణులు వ్రాస్తున్నారు. మా కుమారుడు శరత్ చంద్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా, నాన్న, నానమ్మ లక్ష్మి వ్రాస్తున్నారు. మా అమ్మాయి దుర్గకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి తామరై, తండ్రి రాజు వ్రాస్తున్నారు. మా అమ్మాయి చంద్రికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాగమణి, నాన్న లక్ష్మణ్ కోరుతున్నారు. మా కుమార్తె చందనకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాగమణి, నాన్న లక్ష్మయ్య వ్రాస్తున్నారు. మా గీతకు పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ పిన్నమ్మ సునీత, అమ్మ చిట్టెమ్మ వ్రాస్తున్నారు. మా నాన్న తరుణ్ గుప్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె అమ్ము, శ్రీమతి గాయత్రి వ్రాస్తున్నారు. మా కుమార్తె ఝాన్సీకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ రామేశ్వరి, నాన్న వరప్రసాద్ వ్రాస్తున్నారు. మా కుందన్ కుమార్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించగలరు అంటూ అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మా కుమార్తె అంబికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పార్వతి అక్కయ్యలు వ్రాస్తున్నారు. మా అమ్మ అనంతలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు హవిష్ కియాన్ష్ కోరుతున్నారు. మా శ్రీవారు రవికుమార్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ శ్రీమతి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదः సవీరాः శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా శ్రీవారు వంశీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి హారిక కుమార్తె పునర్విక వ్రాస్తున్నారు. మా అబ్బాయి నవీన్ సాయి కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి భారతి శ్రీమతి ఉష కోరుతున్నారు. మా సతీష్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ వరలక్ష్మీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు సుందర్, కోడలు శిరీష వ్రాస్తున్నారు. మా అన్నయ్య వేణుగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ మమత, లావణ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కనగరాజుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న శ్రీమతి కవిత వ్రాస్తున్నారు. మా రామకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీవారు శివశంకర్ వ్రాస్తున్నారు. మా తమ్ముడు కన్నారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్య జయలక్ష్మి, తమ్ముడు శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా సురేష్ బాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సుజాతకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు ఆనంద్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అన్నం నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సహోద్యోగులు వ్రాస్తున్నారు. మా సుధారాణికి జన్మదిన శుభాశీస్సులను అందించండి అంటూ రఘు, శాంతి, సుజాత వ్రాస్తున్నారు. మా నాన్న అప్పయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె, అల్లుడు శ్రీమతి రాజమ్మ వ్రాస్తున్నారు. మా తాతయ్య భుజంగరావుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ మనమలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే వింధతే వశ్వధ విశ్వే అరప ఏధతే గృహః
आशीर्दाय दम्पते वाममश्नुतामरिष्टो रायः स च तागुं समोकसा य आशिषः सन्धुग्धं कुम्भ्या सहेष्टेनया मन्नमतिं जहातुषः सर्पैर्ग्रीवे पीवर्यस्य जाया पीवानः पुत्रा अकृशाशो अस्य सहजा निर्यः सुमुखस्य माना इन्द्रागासिरगुं सह कुम्भ्याधात् आशीर्मवोर्जमुत सुप्रजास्तमिषं ददातु द्रविणगुं सवर्चसम् सञ्जयन् क्षेत्राणि सहसाहमिन्द्र कृण्वानो अन्यागुम् अदरान् सपत्नान् श्रीर्वर्चस्वमागश्यमारोग्यमाविधान् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. మా పుష్పలత మురుగన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ చంద్రాచారి మీనాక్షి వ్రాస్తున్నారు. మా అనూష సంతోష్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అక్కయ్య ఉమశ్రీ బావ సుధాకర్ వ్రాస్తున్నారు. మా దీపిక కార్తీకులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ దుర్గా కామేశ్వరి, నాన్న ప్రకాష్ రావు, నానమ్మ భాస్కరం, అత్తయ్య మామయ్య రాస్తున్నారు. మా లక్ష్మీ దుర్గా సతీష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య రమణ కుమారి, మామయ్య నాగేశ్వరరావు కోరుతున్నారు. మా లావణ్య రాజేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సుభాషిణి, నాన్న గోపాల్ కోరుతున్నారు. మా జ్ఞానేశ్వరి భాయి ధరణీ కృష్ణలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సారిక రఘువంశీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ రక్షిత నవ్యశ్రీ వ్రాస్తున్నారు. మా అమ్మ అనురాధ, నాన్న సహస్రనామంలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలుపమంటూ కుమారులు కౌశిక్, సూరజ్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు లక్ష్మీదేవి, జయమునిరెడ్డిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె దీపిక, అల్లుడు, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. మా అమ్మ వాసంతి, నాన్న వెంకటేష్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలుపమంటూ బాలాజీ, జ్యోత్స్న కోరుతున్నారు. మా నవ్య, రవికిరణ్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న వెంకటేశ్వరరావు వ్రాస్తున్నారు. మా భార్గవి, ప్రసన్న వెంకటేశన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు రేష్మ, సంతోష్ కుమార్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు హిమాంష్ వ్రాస్తున్నారు. మా లక్ష్మి, అనిల్లకు పెళ్లి రోజు శుభాశీస్సులను తెలియచేయమంటూ అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు గాయత్రి, విజయ్ కుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కార్తికేయ, దేవర్ష్ వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసధ్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః సుమంగళేర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాదాస్తం విపరేతన ఇమాన్ త్వమేంద్రమేధ్వ
సుపుత్రాగుం సుభగాం కృణో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా ముకుందమాల శేషాచార్యు దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు షష్ఠిపూర్తి జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు షష్ఠిపూర్తి మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం అదితిర్జ్యోరతిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవ అదితిః పంచజన అదితిః జాతమతిర్జనిత్వం. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమం నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి